నూనె ఇది అలవాటు అయింది. ఇంకా మీకు అందుకని సోషల్ మీడియాలో వేయడం, అలవాటు చేసుకోవడం, వాట్ నాన్ సెన్స్. 3 years ఆడబిడ్డల పైన ఏంటి అత్యాచారాలండి? కుప్పో లాంటి కాన్స్టిట్యూన్సీ చెట్టుకు గట్టేసి కొట్టడం ఏంటి? డబ్బులు ఇవ్వలేదని, అప్పు కట్టలేదని. ఎక్కడికి పోతున్నాం ఇవన్నీ? అంటే ఇవన్నీ 5 ఏళ్లలో అలవాటు అయిపోయి ఆ భయం పోయింది. ఇంకా వీళ్ళు మానసిక స్థితికి మారలా, వాళ్ళకుండే మెంటాలిటీ. అందుకే నేను పదే చెప్తున్నా, మర్యాదగా చెప్తా, ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, కొట్టేటప్పుడు మాత్రం గింగు తిరిగేటి కొడతాం. మళ్ళీ జీవితంలో మళ్ళీ రాకూడదు, బయట రాకూడదు. అవి కూడా జరిగి చూస్తాం. నా ఒకటే ప్రజాహితం, పబ్లిక్ సేఫ్టీ, నో కాంప్రమైజ్, కమ్ వాట్ మే. నేను ఎందుకు నేను పోరాడాను తీవ్రవాదులపైన ఎందుకు పోరాడాను? నువ్వు కుర్రాడివి, నీకు అప్పటికి తెలియదు. ఎందుకు పోరాడాను నేను? నాకేం వ్యక్తిగత విరోధమా? నా ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాను కదా. ఎందుకు? సిద్ధాంతపరంగా, పబ్లిక్ సేఫ్టీ కోసం. ఎందుకు ముఠా నాయకులపైన పోరాడాను? ముఠాలు అడిచేశాను కదా. ఇప్పుడు ఏమైనా ఉన్నాయా రాయలసీమల ముఠాలు? సోఫిస్టికేటెడ్ ముఠాలు వచ్చాయి, సెటిల్మెంట్ ముఠాలు, అది వేరే విషయం. అదే మరి కమ్యూనల్ వైలెన్స్ పైన పోరాడాను. రౌడీలు అనేవాళ్ళు లేకుండా చేశామా? రాష్ట్ర బహిష్కరణ చేశారు రౌడీల్ని. ఇది ఇప్పుడు చేయడం కాదు, 30 ఏళ్ల ముందు చేశాం. మళ్ళీ అది ఆ పరిస్థితి వస్తుంది. నేను మర్యాదగా చెప్తున్నా, బీ ఇన్ లిమిట్స్, యూ డూ యువర్ డ్యూటీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. కానీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, నా ఇష్ట ప్రకారం నేను చేస్తానంటే చెల్లదు. ఓకే, థ్యాంక్ యూ.